పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఛాంబర్లో విచారణ జరుగుతుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ కార్యాలయం నేడు మరికొందరిని విచారించనుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని విచారించనుంది. బీఆర్ఎస్ న్యాయవాదులు మహిపాల్ రెడ్డిని క్రాస్ విచారణ చేయనున్నారు. అలాగే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు విచారణ చేయనున్నారు. ఈ విచారణలో తాము పార్టీ మారలేదని ఎమ్మెల్యే నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ అడ్వకేట్లు విచారణలో అడిగే ప్రశ్నలకు ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వరుసగా ఎమ్మెల్యేలను విచారించిన అనంతరం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ విచారణ జరుగుతున్నాయి. ఇక పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై స్పీకర్ ఛాంబర్లో ఈ రోజు విచారణ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విచారణ ఒకవైపు కొనసాగుతుంది. ఈ నెల 6 వరకు కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళైతే విచారణ అయితే జరగనుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ కూడా ఒకవైపు జరుగుతుంది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 2 ఎమ్మెల్యేల విచారణ అయితే స్పీకర్ ఛాంబర్ లో జరగనుంది. మరి ప్రధానంగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే విచారణ అయితే కొనసాగుతుంది. ప్రకాష్ గౌడ్ తో పాటు కాళ యాదయ్య విచారణ కూడా మొన్న 2 రోజులు అయితే పూర్తయింది. నేడు గూడెం మహిపాల్ రెడ్డి, బల్ల కృష్ణమోహన్ రెడ్డిల విచారణ కూడా జరగనుంది. మరి ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తున్నారు. మరి గూడెం మహిపాల్ రెడ్డిపై కూడా పిటిషన్ వేసినటువంటి చింత ప్రభాకర్ కూడా కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కూడా చేరుకున్నారు. మరి ఇప్పటికే గూడెం మహిపాల్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. గూడెం మహిపాల్ రెడ్డి అడ్వకేట్లతో పాటు అదేవిధంగా ఎవరైతే పిటిషన్ వేశారో చింత ప్రభాకర్ అడ్వకేట్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. మరి ప్రజెంట్ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు మరి ప్రధానంగా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఈ విషయంపై కూడా ఇంకా కొంతవరకు డైలాగ్ ఒప్పుకోవడం లేదు. మరి మేమైతే మాత్రం గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఓన్లీ దేవుని కండం మాత్రమే కప్పుకున్నాము. నియోజక అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసాం తప్ప ఎక్కడ కూడా తాము పార్టీ చేంజ్ కాలనే విషయాన్ని కూడా ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తమ వాదనలు అయితే గట్టిగా వినిపిస్తున్నారు. ఇక మరోవైపు అపోజిషన్ ఎవరైతే చింత ప్రభాకర్ తో పాటు అదేవిధంగా సంజయ్ కూడా తో పాటు పల్ల రాజేశ్వర రెడ్డి కూడా వాళ్ళ పిటిషనర్లకు సంబంధించిన అడ్వకేట్లు కూడా మరి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. మరి వాళ్ళు ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు? మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? మరి సీఎం రేవంత్ రెడ్డిని ఏ సందర్భాల్లో కలవాల్సి వచ్చింది? మరి గతంలో కూడా కొన్ని మీడియా మాధ్యమాల్లో కూడా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మరి ఆ విషయంలో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అది చాలా ప్రధానంగా రికార్డ్ చేయనున్నారు. మరి ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో కూడా ఈ విచారణ కూడా కొనసాగుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మరి ఎవరు కూడా తమ పార్టీ మారన్న విషయాన్ని కూడా ఎక్కడ కూడా బహిర్గతం అయితే చేయట్లేదు. మరి ప్రధానంగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి ప్రజెంట్ 4 విచారణ కొనసాగుతుంది. మరో 6 మందికి కూడా మరి త్వరలోనే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారణకు పిలుస్తారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం గూడెం మహిపాల్ రెడ్డితో పాటు బల్ల కృష్ణమోహన్ రెడ్డి పిటిషన్ పై కూడా పల్లా రాజేశ్వర రెడ్డి పిటిషన్ వేశారు. మరి వాళ్ళ అడ్వకేట్లు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ అడ్వకేట్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. మరి దీనిపై వీళ్ళ భవిష్యత్తు అయితే తేలింది. మరి ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా సంచలనమైన తీర్పిచ్చిన నేపథ్యంలో మరి పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై కూడా మరి 3 నెలలలోపు స్పీకర్ తన నిర్ణయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అదే తుది నిర్ణయం. మరి ఈ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు కలిగేసుకోవాలని చెప్పింది కాబట్టి మరి స్పీకర్ ఏం తెలియజేస్తున్నారు అనేది కూడా ఇక్కడ పెద్ద బిగ్ క్వశ్చన్ గా మారని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు? మరి వాళ్ళపై అనర్హత వేటు వేస్తారా, వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. మరి ఇప్పటి వరకైతే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రం పట్టు మాత్రం వీడడం లేదు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కొంత వాళ్ళకి ఫేవర్ గా రావడంతో వాళ్ళు కంపల్సరీగా ఒకటే కోరుతున్నారు, ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరిపై కూడా అనర్హత వేటు వేయాలి, వాళ్ళ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు మాత్రం వీళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం కొంతవరకు సైలెంట్ మూడ్ లో వాళ్ళ వర్క్ అయితే చేసుకుంటున్నారు. మరి ఇప్పటి వరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ మాత్రం ఓపెన్ అయిపోయారు. ఆయన
లాస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు. ఆయన ఓడిపోవడం జరిగింది. మరోవైపు ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ కూడా మరి ఆయన కూడా ఓపెన్ చెప్తున్నారు. మరి తను బీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి వీళ్ళిద్దరికి మాత్రం సంబంధించి మరి విచారణ ఏం జరుగుతుంది, మరి త్వరలో మరి 2 కాన్స్టిట్యూన్సీ లో ఉప ఎన్నిక రాబోతుందనే సంకేతాలు కూడా ఒకవైపు వెలువడుతున్నాయి. ఇక మిగతా 8 విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. మరి సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కండ కప్పినప్పుడు మాత్రం వాళ్ళు దేవుని కండ వేసుకున్నారని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి కలిసాం తప్ప ఎక్కడ కూడా తాము కాంగ్రెస్ పార్టీలో యాక్టివేట్ చేయడం కానీ అలాంటి ఏం చేయలేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం తాము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళే తమను గుర్తించట్లేదు, తమతో కలుపుకోవట్లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా స్పీకర్ కార్యాలయంలో అయితే వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా మరి ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కూడా మీట్ అయ్యారు. ఈ భేటీలు కూడా కొన్ని విషయాలు అయితే చర్చించినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మాత్రం మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పటికే ఇటు ప్రకాష్ గౌడ్ తో పాటు కాల యాదయ్య విచారణ కూడా పూర్తయింది. కాబట్టి మరి ఈ రోజు గూడెం మైపాల్ రెడ్డి, బల్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ అయితే జరుగుతుంది. మరి ఈ విచారణ వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన తర్వాత మరి స్పీకర్ తన నిర్ణయాన్ని కూడా 3 నెలల లోపు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఏం జరుగుతుందని కూడా ఇటు పార్టీలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కొంతవరకు అయితే చర్చకైతే దారితీసింది. మరి చూడాలి మరి వీళ్ళపై అనర్హత వేడి వేస్తారా, లేదంటే ఓన్లీ విచారణతో సరిపెట్టి మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని చెప్తారా అనేది కూడా కొంతవరకు చర్చించాలని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో కొంతవరకు మాటల యుద్ధం అయితే మాత్రం తారాస్థాయి జరిగింది. మరి వాటిలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మరి పట్టు వేయడం లేదు. ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళపై అనర్హత వేడి వేయాలి, వాళ్ళను అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలి. మరి ఉప ఎన్నికకు వెళ్లడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నాము. మరి వాళ్ళు మరి తమ సవాలు స్వీకరించి ఉప ఎన్నికకు రావాలని కూడా ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గతంలో సవాల్ కూడా విసిరారు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటు ప్రకాష్ గౌడ్ గాని, కాల యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా బల్లా కృష్ణమోహన్ రెడ్డి గాని, ఆ తర్వాత సంజయ్ గాని, మరోవైపు అరికపూరి గాంధీ గాని, మరోవైపు పోచాన శ్రీనివాస్ రెడ్డి, ఆయన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్, దానా నాగేందర్, వీరు కొంతవరకు అంటే ఒక 8 మంది ఎమ్మెల్యేలు మాత్రం కొంతవరకు న్యూట్రల్ గా వెళ్తున్నారు. ఒక 2 ఎమ్మెల్యేలు మాత్రం ఓపెన్ అయిపోయారు తాము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేయమని. ఇటు దానా నాగేందర్ చెప్తున్నారు, ఒకవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ కూడా చెప్తున్నారు. కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు మాత్రం కొంతవరకు న్యూట్రల్ గా ఉన్నారు. వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు అనే విషయాన్ని కూడా ఈ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా వాళ్ళు అదే విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాబట్టి వీళ్ళ విషయంలో మాత్రం కొంతవరకు స్పీకర్ సానుకూలంగా స్పందించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే అక్కడ ఎవిడెన్స్ కావాలి కంపల్సరీ. ఎందుకంటే విచారణ జరిగినప్పుడు ఇటు మరోవైపు ఇటు బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేల అడ్వకేట్లు కానీ తర్వాత ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ అడ్వకేట్లు కూడా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారు, ఏ రకమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మరి మొన్న బడ్జెట్ సెషన్ జరిగినాయి, అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొన్న రీసెంట్ గా వర్షాకాలం కూడా సమావేశాలు కూడా జరిగాయి. కాబట్టి ఈ సమావేశంలో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, అసెంబ్లీ హాల్లో ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అటువైపు కూర్చున్నారా, పోడియం వైపు కూర్చున్నారా, లేదంటే కాంగ్రెస్ పోడియం వైపు కూర్చున్నారా, ఇవన్నీ కూడా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. కాబట్టి మరి ఇందులో ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత మరి వాళ్ళ వాదనలు విన్న తర్వాత ఫైనల్ గా ఇదంతా రికార్డ్ చేసిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై మరి చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఓన్లీ విచారణతోనే సరిపెడతారా అనేది కూడా తెలియనుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది. మరి త్వరలో మరి నియోజకవర్గాలకు ఉప ఎన్నికకు వస్తాయా, లేదంటే ఓన్లీ విచారణతో సరిపెట్టి మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న స్టేట్మెంట్ ఇస్తారా, లేదంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరమనే విషయాన్ని స్పష్టం చేస్తారనేది కూడా చర్చ అయితే జరుగుతుంది. మరి ప్రజెంట్ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కొంతవరకు మాటల యుద్ధం అయితే తారస్థాయి జరిగింది. మరోవైపు ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం అయితే తారస్థాయి చేరుతున్న నేపథ్యంలో మరి ఇటు పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల భవిష్యత్తు మరి ఏ రకంగా ఉంది, మరి ప్రశాంతంగా మారింది. మరి ప్రజెంట్ త్వరలోనే వాళ్ళ భవిష్యత్తు తేలనుంది. మరి చూడాలి మరి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో. మరి ప్రజెంట్ అయితే మాత్రం పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో మాత్రం కొంతవరకు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అనుష సతీష్, అయితే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించి 2 ఎమ్మెల్యేలకు విచారణ అయితే ప్రస్తుతం జరుగుతుంది. మరి ఎప్పటి వరకు విచారణ జరిగే అవకాశం ఉంది? అనుష ఈ రోజు మాత్రం ఇటు గూడెం మైపాల్ రెడ్డితో పాటు అదేవిధంగా మరోవైపు ఇటు బల్లా కృష్ణమోహన్ రెడ్డి విచారణ అయితే దాదాపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసే అవకాశం ఉంది. తర్వాత రేపు ఎల్లుండి కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ నెల 6 వరకు కూడా ఇటు అసెంబ్లీ ఆవరణలో కూడా కొంతవరకు ఆంక్షలు కూడా విధించారు. అటువైపు
మీడియా పర్సన్స్ ఎవరు కూడా రానివ్వట్లేదు. ఎవరిని కూడా అంటే ఎవరి ఫర్దర్ గా వేరే ఎమ్మెల్యేలు వచ్చినా కూడా వాళ్ళ ఎల్పీ పాయింట్ వరకు మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప మొత్తం అంతా కూడా సీక్రెట్ గా విచారణ అయితే కొనసాగుతుంది. మరి అసెంబ్లీ ఆవరణలో మాత్రం స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఆంక్షలు అయితే విధించడం జరిగింది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ అయితే కొద్దిసేపటికైతే స్టార్ట్ అయింది, కొనసాగుతుంది. దాదాపు హాఫ్ అన్ అవర్ అవుతుంది. మరి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది. మరి ఈ రోజు సాయంత్రానికి మిగతా ఎవరైతే 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఇటు సంజయ్ తో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా దానం నాగేందర్, మరోవైపు అరకపూర్ గాంధీ, మిగతా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకు కూడా నోటీసులు ఇష్యూ చేస్తారు. వాళ్ళకు కూడా ఒక డేట్ అనౌన్స్ చేస్తారు. వాళ్ళు కూడా విచారణకు పిలిచి అది కూడా విచారణ పూర్తయిన తర్వాత మరో 1.5 month టైం ఉంది. కాబట్టి ఈ లోపు స్పీకర్ తన నిర్ణయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మరి అందరి విచారణ పూర్తయిన తర్వాతనే ఈ విషయంలో మాత్రం స్పీకర్ తన నిర్ణయాన్ని తర్వాత చెప్పే అవకాశం ఉంది. మరి ప్రజెంట్ తో మాత్రం ఇద్దరు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే విచారణ అయితే కొనసాగుతుంది. మరి మిగతా ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారణ కూడా పిల్లలున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.